కర్నూలు జిల్లాలో ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురైంది. అయితే ట్రావెల్ బస్సు ప్రమాదాలపై కూకట్పల్లి ఆర్టీఓ శ్రీనుబాబుతో మా ప్రతినిధి మణికంఠ ఫేస్ టు ఫేస్. కర్నూలు జిల్లాలో చోటు చేసుకున్న ఘోర బస్సు అగ్ని ప్రమాదంలో సుమారుగా 20 మంది అగ్నికి ఆహుతైపోయారు. మరికొంతమంది సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాద తీవ్రత చాలా ఎక్కువ స్థాయిలో జరిగినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రజలు, అక్కడ ప్రయాణికులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణాలతో బయటపడవచ్చు, అలాగే బస్సు ఫిట్గా ఉందని అసలు అధికారులు ఎలా నిర్ణయిస్తారనేది మొదలైన విషయాలను పంచుకోవడానికి ప్రస్తుతం మనతో పాటు కూకట్పల్లి ఆర్టీఓ ఆఫీసర్ శ్రీనుబాబు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఒక బస్సుకి సంబంధించి ఈ బస్సులో అంతా కూడా ఫిట్నెస్ని ఏ విధంగా మీరు తెలుసుకుంటారు? అది ఆ బస్సు అన్ని విధాలా సురక్షితమని మీరు ఎలా నిర్ధారణకు వస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెహికల్ యాక్సిడెంట్, బస్ యాక్సిడెంట్ అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. దానికి చింతిస్తున్నాం. మనము ప్రతి సంవత్సరము మనం వెహికల్ని ఫిట్నెస్ వస్తుంది ఎవ్రీ ఇయర్. మనం వెహికల్ ఫిట్నెస్ సంబంధించి మనం టైర్ కండిషన్ కానీ, స్టీరింగ్ కానీ, బ్రేకింగ్ సిస్టమ్ కానీ, మన వెహికల్ సంబంధించిన పర్మిట్ వ్యాలిడిటీ ఉందా లేదా, ఇన్సూరెన్స్ ఉందా లేదా, డ్రైవింగ్ మన హెడ్ లైట్ సంబంధించినటువంటి కరెక్ట్గా ఉన్నాయా లేవా, సీటింగ్, వెహికల్ సీటింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ మనం ఎమర్జెన్సీ డోర్ పనిచేస్తుందా లేదా, వర్క్ అవుతుందా లేదా, అండ్ హ్యామర్స్ ఉన్నాయా లేవా, బ్రేక్స్ విండో బ్రేక్ చేయడానికి సంబంధించిన హ్యామర్స్ ఉన్నాయా లేవా చూస్తాం. ఇవన్నీ చూసి మనం బండి ఫిట్నెస్ వ్యాలిడిటీ చేయడం జరుగుతుంది. సార్, ఏసీ బస్సులో ప్రధానంగా ప్రమాదాలు జరిగినప్పుడు బయటపడాలంటే ఖచ్చితంగా హ్యామర్స్ ఉండాలి. సో ఒక బస్సుకు సంబంధించి ఎన్ని హ్యామర్స్ని అమర్చాలి, అలాగే ఎగ్జిట్ డోర్స్ కూడా ఎన్ని ఉండాలి సార్? ఎగ్జిట్ డోర్ మనకు బ్యాక్ సైడ్ మెయిన్ బ్యాక్ డోర్ అయితే ఓపెన్ ఉంటుంది. అండ్ 1 or 2 పెడతా జనరల్గా ఉండాలి హ్యామర్స్. ఆ హ్యామర్స్ తోటి నెంబర్ ఆఫ్ విండోస్ కూడా ఇమీడియట్గా బ్రేక్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సార్, బస్సు ప్రమాదం జరిగినప్పుడు చాలామంది పడేందుకు ప్రయత్నించారు. అయితే ఆ సమయంలో హ్యామర్స్ లేకపోవడం వల్లే లోపల ఇరుక్కుపోయారని కొన్ని ఆరోపణలు కూడా వస్తున్నాయి. సో తనిఖీలు చేసినప్పుడు ఖచ్చితంగా హ్యామర్స్ ఉంటేనే పర్మిషన్ ఉంటుందా, లేదంటే ఇప్పుడు ఆ ఆరోపణలు ఎంతవరకు వాస్తవం అంటారు? అంటే జనరల్గా మనము హ్యామర్స్ లేకపోవడంతో మనం ఫిట్నెస్ అనేది చేయము. ఎమర్జెన్సీ డోర్ వర్క్ కాకపోతే మనం ఫిట్నెస్ అనేది రిజెక్ట్ చేస్తాం దాన్ని. ఇప్పుడు ఆ యాక్సిడెంట్ జరిగిన పరిస్థితి మనకైతే చూడలేదు కాబట్టి ఫిజికల్గా మనం దాని గురించి కామెంట్ చేయలేము. బట్ ఎమర్జెన్సీ డోర్ లేకుండా, హ్యామర్స్ ఇవన్నీ లేకుండా, ఫైర్ ఎక్స్టింగ్విషర్ వ్యాలిడ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ లేకుండా మనము ఫిట్నెస్ చేయడం అనేది జరగదు. సార్, ఈ బస్సుకు సంబంధించి వీకావరీ ట్రావెల్స్కి సంబంధించి అదే బస్సుపై చాలా పెండింగ్లో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. సో మీ పరిధిలో ఇప్పటి వరకు ఆ బస్ మీద ఏమైనా కంప్లైంట్ రేజ్ అయినాయా? ఆ బస్ మీద అంటే స్పెసిఫిక్గా ఏం రాలేదు. జనరల్గా మనం తనిఖీలు చేస్తుంటాము. ఆ చలానాలు అంటే మనం వెహికల్ చెక్ చేసినప్పుడు ఏమైనా వైలేషన్స్ ఉంటే మనము దాన్ని వెహికల్ సీజ్ చేయడము, చెక్ రిపోర్ట్ రాసి వాళ్ళకి సీజ్ చేయడం జరుగుతుంది. తనిఖీల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందువల్లనే అక్కడ ప్రమాదం తీవ్రత అంత స్థాయిలో ఉందని చెప్తున్నారు. తనిఖీలు కూడా పూర్తి స్థాయిలో జరగడం లేదు, అందువల్ల ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని కూడా కొంతమంది ఆరోపిస్తున్నారు. దీనిపై మీరేమంటారు? తనిఖీలు అనేవి రెగ్యులర్గా జరుగుతున్నాయండి. మరి అక్కడ ఆ పరిస్థితి మనకి అక్కడ ఏం జరిగింది అనేది మనకి అది నాకు తెలిసినంత వరకు ఎక్స్టర్నల్ ఇంపాక్ట్, అంటే బయట వేరే వెహికల్ వచ్చి ఈ వెహికల్ యాక్సిడెంట్ జరగడం వల్ల అది ఎక్స్టర్నల్ ఇంపాక్ట్, ఇంటర్నల్ కాదు, ఎక్స్టర్నల్ ఇంపాక్ట్ వల్ల అది జరిగిందని నేను భావిస్తున్నాను. దానికి సార్, సాధారణంగా బస్సుల్లో ట్రావెల్ చేసే మనుషులకి కనీసం భద్రత పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లేదంటే ఆ బస్సు ఫిట్గా ఉందని తెలుసుకోవాలంటే, ఒక ప్రయాణికుడు తెలుసుకోవాలంటే, ఆ బస్సులు చూడగానే తెలియాలంటే అసలు ఏం అబ్జర్వ్ చేయాలి సార్? ఇప్పుడు డేటా అంతా పరివాహన్లో అప్డేట్ అయి ఉంది. చాలా వరకు పరివాహన్లో మనం చెక్ చేసుకోవచ్చు వెహికల్ ఫిట్నెస్ కండిషన్లో ఉందా లేదా, వ్యాలిడిటీలో ఉందా, ఇన్సూరెన్స్ వ్యాలిడ్లో ఉందా లేదా. అట్ ద సేమ్ టైం మనం ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఒకటి పనిచేస్తుందా లేదా, అది వ్యాలిడిటీలో ఉందా లేదా, అండ్ ఎమర్జెన్సీ డోర్ పనిచేస్తుందా లేదా, అండ్ అట్ ద సేమ్ టైం మన డ్రైవర్స్ ఇద్దరు ఉన్నారా లేరా, ఇద్దరికి డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా వెరిఫై చేసుకోవాలి. అండ్ బండి నడుపుతున్నప్పుడు డ్రైవర్ యొక్క కండిషన్ కూడా మనం అబ్జర్వ్ చేయాలి. ఏదైనా ఉంటే కంప్లైంట్ చేయొచ్చు. సార్, హెవీ వెహికల్స్ నడిపే డ్రైవర్లకు అర్హత ఏముండాలి? ఖచ్చితంగా కొంత అనుభవం కూడా ఉంటేనే హెవీ డ్రైవర్స్ వెహికల్స్గా వాళ్ళు పరిగణలోకి వస్తారంటున్నారు. సో వాళ్ళకి ఎలాంటి అర్హతలు ఉంటే వాళ్ళని కన్సిడర్ చేయొచ్చు? వాళ్ళు డ్రైవింగ్ ట్రైనింగ్, హెవీ డ్రైవింగ్ స్కూల్లో డ్రైవింగ్ ట్రైనింగ్ తీసుకున్న తర్వాతనే హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేటప్పుడు కూడా మనం కూడా వెహికల్ డ్రైవింగ్ సరిగ్గా చేస్తున్నా లేదా డ్రైవింగ్ టెస్ట్ తీసుకొని డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మరి మీరు క్వశ్చన్ ఏమన్నారు? హెవీ వాళ్ళకు ఉండే అర్హతలు ఏమిటి సార్? అదే మినిమం అది హెవీ ట్రైనింగ్ తీసుకొనే ఇవ్వడం జరుగుతుంది లైసెన్స్. వాళ్ళకి బ్యాడ్జ్ నెంబర్ కూడా ఉండాలి.
మినిమం ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. సార్, ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు చాలా పోటీ పడుతున్నాయి, పోటీ ప్రపంచంలో ఉన్నాయి. సురక్షితంగా తీసుకువెళ్ళాలి అనే కాన్సెప్ట్ని పక్కన పెట్టి చాలా తక్కువ సమయంలో ఎక్కువ దూరం తీసుకెళ్తామని హామీ ఇస్తున్నారు. సో ఇలాంటి పోటీతత్వం ప్రస్తుతం బస్సు యాజమాన్యాలు ఎదుర్కొంటున్నారు. సో వాళ్ళకి ముందు ముందు ఏమైనా సమీక్షలు పెట్టి ఇలాంటి వాటిపై జాగ్రత్తలు తీసుకోవాలని ఏమన్నా మీరు ప్లాన్ చేయబోతున్నారా, ఏమన్నా ఉందా? మనం ఎవ్రీ ఇయర్ రోడ్ సేఫ్టీ కార్యక్రమం, రోడ్ సేఫ్టీ వీక్లో మనం చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ అవగాహన సదస్సులు అనేవి చేస్తుంటాము. అట్ ద సేమ్ టైం మన డ్రైవర్ నిర్లక్ష్యంగా నడుపుతున్నప్పుడు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి, అలర్ట్ చేయాలి అందరినీ. సో సార్, ఇప్పుడు వచ్చే వోల్వో బస్సులు కావచ్చు, లేదంటే ఏసీ బస్సుల్లో డిజైన్ లోపాలు ఉన్నట్లుగా కొంతమంది ఆరోపణలు వినిపిస్తున్నారు. సో నిజంగానే మీ తనిఖీల్లో కానీ లేదంటే నిజంగానే ఆ బస్సులకు సంబంధించి డిజైన్లు ఏమైనా మార్చాలనుకుంటున్నారా? ఏమైనా మీరు లోపాలు ఏమైనా గుర్తించారా? ప్రతి వెహికల్ కూడా అరై అప్రూవల్తోనే వస్తుందండి. ఆటోమేటివ్ రీసెర్చ్ అథారిటీ ఆఫ్ ఇండియా AS 52 స్టాండర్డ్స్ ఉన్నాయి దానికి. దాని ప్రకారం బస్ డిజైన్ అనేది జరుగుతుంది. ఆ వీల్ బేస్ని బట్టి బస్సులో సీటింగ్ కెపాసిటీ కానీ స్లీపర్స్ కెపాసిటీ కానీ నిర్ణయించడం జరుగుతుంది. దాంట్లో ఎటువంటి ఉండవచ్చు. సార్, చివరిగా ఒక ప్యాసింజర్ బస్సు ఎక్కాలంటే ముందుగా ఈ బస్సు చాలా సురక్షితం అని తెలుసుకోవాలంటే బస్సులో ఎలాంటివి అబ్జర్వ్ చేస్తే ఇది సురక్షితం అని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? అది చెప్పాను కదా ఇంతకుముందు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉందా లేదా మెయిన్ చెక్ చేసుకోవాలి. ఫైర్ ఎక్స్టింగ్విషర్ పనిచేస్తుందా లేదా, వ్యాలిడిటీలో ఉందా లేదా, డ్రైవర్ యొక్క లైసెన్స్ ఉందా లేదా. ఇప్పుడు పరివాహన్ అనే వెబ్సైట్ ఉంది మనకి ఆల్ ఓవర్ ఇండియా. దాంట్లో వెహికల్కి సంబంధించిన ఫిట్నెస్, ట్యాక్స్, పర్మిట్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ ఇవన్నీ కూడా వ్యాలిడ్లో ఉన్నాయా లేవా మినిమం చెక్ చేసుకునే అది అవకాశం ప్రజలకు ఉంది. సో అట్ ద సేమ్ టైం మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు బస్సు కూడా ఎటువంటి ఏమైనా నిర్లక్ష్యంగా నడుపుతున్నప్పుడు వాళ్ళని ఆపడం కానీ ఆయనకి కొంచెం వార్న్ చేయడం కానీ చేయవలసి ఉంటుందండి. సార్, ఈ బస్సులకు సంబంధించి పూర్తిగా ప్రమాద తీవ్రత చాలా ఎక్కువ స్థాయిలో జరిగింది. సో ఇంత ప్రమాదం జరగడానికి మీ అనుభవం ప్రకారం ఎందుకు ఇలా జరిగింది అనుకుంటున్నారు? అంటే మనం ఫిజికల్గా చూడలేదు కాబట్టి దాని మీద కామెంట్ చేయలేము, మనము అజ్యూమ్ చేసుకోలేము. బట్ అక్కడ ఫిజికల్గా చూస్తే కానీ దాని మీద మనం ఏమైనా మాట్లాడచ్చు. ఎస్, ఖచ్చితంగా ఒక బస్సు బయటికి వెళ్ళాలంటే అన్ని విధాలా వాటికి ఉన్న అర్హతలు కావచ్చు, లేదంటే అనుమతులు తీసుకున్నాకే వాటికి అనుమతులు జారీ చేస్తామని డ్రైవర్లను కూడా పూర్తిగా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటేనే హెవీ వెహికల్ లైసెన్స్ ఇస్తున్నామంటూ కూడా పోలీస్ అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఎవరైతే దూర ప్రాంతాలకు వెళ్ళాలనుకునే వాళ్ళు ఉంటారో ప్రైవేట్ బస్సులు ఎక్కేటప్పుడు ఖచ్చితంగా ఆ బస్సులో సేఫ్టీ ప్రికాషన్స్ను ఖచ్చితంగా ముందుగానే చూసుకోవాలని, ఆ బస్సుకు సంబంధించి ఫిట్నెస్ వ్యవహారంతో పాటు ఆ డ్రైవర్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఇలా ప్రతిదీ చెక్ చేసుకున్న తర్వాతే బస్సుల్లో ప్రయాణించాలని ప్రస్తుతం అధికారులు అయితే చెబుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రవితో మణికంఠ, కూకట్పల్లి, హైదరాబాద్.